సొల్యూషన్ పార్ట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు నీట్గా వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఎగ్జామినేషన్లో ఇది కూడా రిపీటెడ్గా వచ్చిన ఇడియమ్స్. సో చూద్దాం. బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ డస్ ది ఎక్స్ప్రెషన్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ మీన్? బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు ట్రై టు డూ సంథింగ్ విచ్ కెన్ నాట్ బి డన్. ఏదైనా కూడా చేయడం ప్రాక్టికల్గా పాసిబుల్ కాదని తెలుసో స్టిల్ దాని వైపు మనం పని చేయడానికి ట్రై చేస్తుంటామో, దేనికోసం అయితే టైం స్పెండ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటామో పని చేయడానికి, దాన్ని అంటాం బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. అంటే ప్రాక్టికల్గా ఇది చేయడం పాసిబుల్ కాదు, కానీ స్టిల్ అది చేస్తే బాగుంటుంది కానీ చేస్తూ ఉంటాం, టైం వేస్ట్ అనమాట. సో బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే గాల్లో మెడల్ కట్టడం అంటాం చూసారా తెలుగులో, అదే జాతీయం అనమాట. గాల్లో మెడల్ కట్టడం అనేది కరెక్ట్ కాదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పనులే చేయాలి. సో దాట్స్ వాట్ బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ మీన్. ఆన్సర్ రొమాంటిక్ డిజైన్సా, పర్ఫెక్ట్ ప్లాన్సా, ఐడియల్ ప్రాజెక్ట్సా, అ హోప్ ఆర్ డిజైర్ అన్లైక్లీ టు బి రియలైజ్డా? ఇదే కదా మన దగ్గర ఉన్న హోప్, ఇట్ ఈస్ అన్లైక్లీ టు బి రియలైజ్డ్. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఓకేనా? అన్లైక్లీ ఉందన్నమాట, ఓకే, ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు. సో అ హోప్ ఆర్ డిజైర్ అన్లైక్లీ టు బి రియలైజ్డ్. సో హౌ టు యూస్ దిస్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ రియల్ లైఫ్? ఓకే, రియల్ లైఫ్లో దీన్ని ఎలా యూస్ చేస్తాం అనేది కొంచెం ఫోకస్ చూడండి. ఐ టోల్డ్ హిమ్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్. ఒకసారి చూడండి. ఐ టోల్డ్ హిమ్ he should stop building castles in the air and train for a responsible profession. గాల్లో మెడల్ కట్టడం అతను ఆపేసి ఒక రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్ కోసం వెతకడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను తనకి చెప్పా. మీనింగ్ ఏంటి అంటే ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ హీరో అవుదాం అనుకుంటున్నాడు. ఏమవుదాం అనుకుంటున్నాడు? హీరో అవుదాం అనుకుంటున్నాడు. నేను చెప్పాను ఏంటి అంటే నువ్వు గాల్లో మెడల్ కట్టుకుంటున్నావు, ప్రాక్టికల్గా నీకు ఆ టాలెంట్ అనేది ఎక్కువగా లేదు అని నేను అనుకుంటే చెప్తా. ఓకే, యు ఆర్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్, వర్క్ అపాన్ సంథింగ్ విచ్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్ చెప్పొచ్చు కదా. దిస్ ఈస్ హౌ దిస్ ఇడియం ఈస్ యూస్డ్. ఐ హోప్ దిస్ ఇస్ అండర్స్టూడ్. రైట్.